హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మకి లావు, ఫ్రెండ్స్కి లావులి, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. లాస్ట్ వీడియోలో అనుకుంటా బహుశా సిమి చింతకాయల గురించి చెప్పాను కదా, అదొక ఆట అనమాట. ఆ గింజలన్నీ ఇలా తినడము, చుట్టలు తినేసేయడము, ఆ గింజలన్నీ తీసి ఇలా ఆడుకోవడం. వాటిని ఎవరు ఎక్కువ చేస్తారో అలాగా ఓన్లీ బ్రౌన్ ఉండేటట్టుగా, బ్లాక్ కనిపించకూడదు, లోపల ఉన్న వైట్ రాకూడదు, అదొకటి తీయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అది ఈజీగా వచ్చేస్తుందండి, ఇట్లా అనగానే వైట్ వచ్చేస్తుంది. చాలా డెడికేషను, చాలా ఎక్స్పెరిమెంట్, అదే ఎక్స్పర్ట్స్ అయి ఉండాలన్నమాట. అది తీయాలి అంటే కనుక చాలా ఇది ఉండాలి. ఆ తర్వాత ఇక చింతగింజలతో ఎంతమంది ఆడుకున్నారు చెప్పండి. ఈ ఆటలు మా పెద్దవాడికైతే నేర్పించానండి. సీమ చింతకాయలు ఇలా తీయాలి అని. పాపం వాడికి అసలు ఒకటి కూడా వచ్చేది కాదు. చిన్నవాడికి తక్కువే, కానీ పెద్దవాడికైతే నేర్పించాను. మరి అయ్యగారికి ఇప్పుడు గుర్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ చింతగింజలతో ఆటలు మాత్రం మా ముత్తమ్మని, అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మని, ఆవిడ్ని కూడా విసిగించేసి వెళ్ళగానే నా గింజలు ఏవి ముత్త, ఆడుకునే గింజలు ఏవి నావి అని అడిగేవాడు అనమాట. వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అవన్నీ ఆ చింతపండు రసం తీస్తారు కదా పులుసుల్లోకి, వాటిల్లోకి అవన్నీ మా అమ్మమ్మ, మా అమ్మ, మా ముత్తమ్మ గుర్తుపెట్టుకుని వీడి కోసం అని చెప్పి ఒక డబ్బాలో వేసి ఉంచేవాళ్ళు. వీడు ఎప్పుడు వస్తే అప్పుడు వాటిని ఆడినన్ని ఆడి, పారేసినన్ని పారేసి, మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఈవిడ ఇవన్నీ కూడా జాగ్రత్త చేసి అట్టు పెడుతూ ఉండేది మా ముత్తమ్మ. సో ఈ చింతగింజలు అట్లా తీసుకొని, మామూలుగా ఇంట్లో అయినా అంతే, ఇప్పుడు చింతకాయ పచ్చడి చేసినప్పుడువి, ఆ తర్వాత చింతపండులో వచ్చేవి, ఇవన్నీ దాచేసేసి ఆడతామన్నమాట. అలాగే ఖర్జూరాలు తెలుసు కదా మీకు చాలామందికి, ఈతపళ్ళు, ఈ రెండు కూడా గింజలు దాస్తారండి కడిగేసేసి తిన్నాక. ఈ ఈతపళ్ళు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. నేరేడు పళ్ళలాగానే ఉంటాయి, అయితే గింజలు ఖర్జూరపు గింజల్లాగా ఉంటాయి పొడుగ్గా. కాయలు కూడా అలాగే ఉంటాయి, ఖర్జూర కాయల్లాగా. సో ఈ ఖర్జూరాల గింజలు, ఈతపళ్ళ గింజలు ఇవి కడిగేసేసి జాగ్రత్త, ఎంత పెద్ద డబ్బాలో ఉంటాయి తెలుసా అవి మీకు. ఇవేంటంటే ఆ చుట్టుపక్కల లేడీస్ అందరూ కూడా మధ్యాహ్నం పూట చేసే పని అనమాట. ఇవన్నీ దాచిపెట్టుకుని డబ్బాల్లో తెచ్చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు. డబ్బాలో తెచ్చేసుకుని వాటిని ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పెద్ద సావిడి అంటారండి. అంటే చాలా పెద్ద వరండా లాంటిది ఉంటుంది, సావిడినో ఉంటుంది. ఇట్లా పోసేస్తారు మొత్తం, ఇలా విరజిమ్మినట్టుగా ఆ డబ్బాని ఇలా దిమ్మరిస్తారనమాట. దిమ్మరించేసి చుట్టూతో కూర్చుంటారు ఒక 10-15 మంది ఆడవాళ్ళు మొత్తం కూర్చుంటారనమాట. కూర్చొని ఈ గింజల్ని ఆడాలి. గుర్రమాట అంటారండి. అంటే ఏదో 4 అయితే ఒక జోడు, 2 జోళ్ళు 8, 8 రోళ్ళు 16 అవుతాయి కదా. అట్లాంటి 16లు ఏదో ఓకే. ఈ మధ్యలో కొన్ని ఉంటాయన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఇన్ని అయితే కనుక ఒక గుర్రము. అలా ఎన్ని గుర్రాలు ఒక రోజుకి ఎంతమంది ఆడతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఈ కంచికాయలాట, అచ్చంగిల్లాలాట అంటారు చూసారా, అది ఎంతమందికి తెలుసు. సేమ్ ఆల్మోస్ట్ ఇలాంటిదే అనమాట. ఇదేంటంటే అలా పోసేసిన తర్వాత కొన్ని గింజలు ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి, కొన్ని విడిగా ఉంటాయి. కానీ ఏం చేయాలంటే అతుక్కున్నవి 2-3 గింజలు అయితే ఒకేసారిగా పట్టేసుకోవాలి. ఒక కాయని పైకి విసిరేసి, ఒక గింజ పైకి ఎగరేసి, ఈ 4 కలిసి ఉంటే 4 తీయచ్చు, మ్యాక్సిమం ఒక్కొక్కటే తీయాలి. 4 అసలు అలా తక్కువ అనమాట తీయడం. ఒక్కొక్కటి మాత్రమే తీయాలి ఎక్కువగా అయితే. అలా ఎవరిదన్నా ఒక కాయ పక్కది కదిలితే వాడు అక్కడితో ఆపేసేయాలి, నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. ఇలా మొత్తం ఈ 15 మంది రౌండ్లు అసలు పట్టాన రాదండి 15 వాళ్ళకి, అంత ఇదిగా ఆడేస్తారు కూర్చుని 10-15 మంది. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే రెండు జట్లుగా విడిపోయి ఆడతారు. ఆ జట్టులో వాళ్ళు గెలిచారా, ఈ జట్టులో వాళ్ళు గెలిచారా, ఇదనమాట. ఇక అచ్చంగిల్లాలంటే మీకు కంకర వేస్తారు చూసారా, స్లాబ్ వేసేటప్పుడు కంకర రాళ్ళు ఉంటాయి. ఈ కంకర రాళ్ళు తీసుకుంటారండి.
చిప్స్ అంటారు కదా, చిప్స్ అంటే మరీ చిన్నవి, ఈ వీటిల్లో పెద్దవన్నమాట కంకర రాళ్ళు అంటే. అవి రౌండ్గా ఉన్నవి, గుచ్చుకోనివి జాగ్రత్తగా ఏరి తెచ్చుకుంటారు. తెచ్చుకుని 5 ఉంటాయన్నమాట అవి. 5టిని ఇలాగా వేసేస్తారు. ఫస్ట్ కింద వేసేసి ఒక కాయ తీసుకుని ముందు ఒక్కొక్కటి తీయాలి. దగ్గరగా పడినా దూరంగా పడినా ఒక్కొక్కటి తీయాలి. ఇక తర్వాత సారి 2 తీయాలి. దూరంగా పడితే ఈ కాయ పైకెగిరి ఒక రాయి పైకెగిరి కిందకు వచ్చేలోపు ఈ రెండింటిని ఇలా అనేసేసి మళ్ళీ ఆ రాయి కూడా పట్టుకోవాలి, పైకి ఎగరనేసిన రాయి కూడా. మూడోసారి 3 ఒకసారి, ఒకసారి తీయాలి. 4ఓసారి 4 తీయాలి. ఇక 5ఓసారి ఇలా ఎడం చేతిని బుట్టలాగా ఇలా పెడతారనమాట. పెట్టేసేసి ఈ పక్కన వేస్తారు, ఈ బుట్ట పక్కన వేస్తారు. వేసేసి ఒక కాయ తీసుకుని ఈ బుట్ట లోపలికి ఒకదానికి ఒకటి తగలకుండా పొరపాటును కూడా ఈ బుట్ట లోపలికి, అంటే చూపుడు వేలికి బొట్టన వేలికి మధ్యలో నుంచి బుట్ట లోపలికి వెళ్ళాలి. ఎడం చేతిని బుట్టలాగా చేసి పెడతారు కదా, అందులోకి వెళ్ళాలి. ఎన్నిసార్లు అయినా ఒక కాయని పంపించుకోవచ్చు, కానీ ఒక రాయిని కానీ ఒకదానికి ఒకటి పొరపాటును కూడా తగలకూడదు. మన చెయ్యి కూడా ఒక రాయిని ఆడేటప్పుడు రెండో రాయికి తగలకూడదు. ఆ తర్వాత ఇక ఈ 5 కాయలు ఇలా ఎత్తేసి పైకి ఎగరేసి ఈ చేయి వెనక్కి తిప్పి వేళ్ళ మీద నిలబెట్టాలి. ఎన్ని కింద పడతాయో వదిలేసేయాలి. కానీ దెబ్బ కూడా తగులుతుందండి, రాళ్ళు కదా, దెబ్బ కూడా తగులుతుంది. రెండో చేయి అడ్డం పెట్టకూడదు. ఒక చేత్తోనే ఎగరేసి ఇట్లా తిప్పి పట్టుకుని మళ్ళీ వీటిని ఎగరేసి పట్టుకోవాలి. ఈ పైన వాటిని ఎగరేసి మళ్ళీ లోపల వైపుకి పట్టుకోవాలి. అలా ఎవరు ఎన్ని పడతారో రాళ్ళు, వాళ్ళు ఎక్కువ రాళ్ళు పెట్టిన వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఇది అచ్చంగిల్లాలంటే ఇదొక వెరైటీ ఆట. అమ్మో, ఇలా ఎన్నాయోనండి ఆడుకోవాలంటే. ఈ అష్టాచెమ్మ, ఈ పాచికలు అంటారు చూసారా, ఇవన్నీ తెలియని వాళ్ళైతే నాకు తెలిసి ఉండరేమో, అష్టాచెమ్మ ఇట్లాంటివి అయితే. ఆ తర్వాత మేము కొంచెం పెద్దవాళ్ళమైనప్పుడు చైనీస్ చక్కర్ అంటారు, అదొకటి. బ్రెయిన్ వీటా అని ఒక గేమ్ ఉండేది, బిజినెస్ అని ఉండేది. ఇవేంటంటే కొంచెం పెద్దవాళ్ళమైనాక, అంటే ఇక 10th ఇంటర్ ఆ టైంలో గేమ్స్ అన్నీ మారిపోయినాయి. ఇక కుందుళ్ళు దూకుళ్ళు, లండన్ అని, ఎబ్బో రకరకాల ఆటలండి బాబు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గుర్తు చేసుకుని నెక్స్ట్ వీడియోలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.